అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేపు ఏప్రిల్ 2వ తేదీన పదవీ కాలం ముగుస్తూ పదవి విరమణ చేస్తున్నటువంటి సర్పంచులందరికీ ఒక సూచన. పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగించాలని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం ఒక రాతపూర్వకంగా, ఒక తీర్మానం పూర్వకంగా ప్రభుత్వాన్ని కోరడం, తద్వారా రేపు మనం న్యాయపరమైనటువంటి చర్యల్లో కూడా మనం ప్రశ్నించినట్టు, అడిగినట్టు, రిప్రజెంట్ చేసినట్టు ఒక ప్రొసీజర్గా మనకు ఉంటుందన్న భావంతో రేపు 29, 30 తేదీలలో ఆయా గ్రామ పంచాయతీలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని అధికార పాలనకు వ్యతిరేకంగా సర్పంచుల్ని పర్సన్ ఇన్ఛార్జీలుగా ఎన్నికలు నిర్వహించినందున కొనసాగించాలని చెప్పి కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేయవలసినటువంటి అవసరం, ఆఖరి సమావేశం, ప్రత్యేక సమావేశం మీకోసం మీరుగా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ తీర్మానాన్ని మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, అలాగే రాష్ట్ర గవర్నర్ గారికి, అవసరమైతే చీఫ్ జస్టిస్ గారికి కూడా మనం పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం ఇప్పటికే నగరపాలక సంస్థలకి, మున్సిపాలిటీలకి, అలాగే ఇప్పుడు రానున్న పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించకుండా ప్రభుత్వం తనకు తానుగా అధికారికంగా పరిపాలన సాగించడానికి జరిగే ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, అది 73, 74 రాజ్యాంగ సవరణల యొక్క రాజ్యాంగ ఉల్లంఘనకు ప్రభుత్వం పూనుకుంటున్న నేపథ్యంలో ఆ యొక్క అధికారులే ఈ యొక్క సంవత్సర కాలం 6 నెలలు అలాగూ ప్రకటించిన ప్రభుత్వం మరో 6 నెలల వరకు జరగనదనేది మేము అభిప్రాయపడుతూ, తప్పనిసరిగా ఈ సంవత్సర కాలంలో మనం పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రాతినిధ్యాన్ని గ్రామస్థాయిలో నిలిపించాలని, దాన్ని నిలబెట్టాలని కోరడానికి మనకి ఇదొక సాక్ష్యం. ఏదైతే చట్టసభల్లో శాసనసభకు విలువ ఉందో అలాగే గ్రామ పంచాయతీకి కూడా చట్టంలో అంత విలువ ఉంది. ఆ తీర్మానానికి మీరు ఆ తీర్మానాన్ని తప్పనిసరిగా 29, 30 తేదీల్లో మీ పంచాయతీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేయండి. తద్వారా వాటిని ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మనం చీఫ్ జస్టిస్ మరియు గవర్నర్ గారికి పంపడం ద్వారా రేపు కొంతమంది సహకరిస్తూ దీన్ని పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగించాలని కోర్టు కూడా ఆశ్రయించేదానికి జరిగే ప్రక్రియకి ఇది దోహదపడుతుందని, పర్సన్ ఇన్ఛార్జీలుగా కోర్టు అంగీకరించడానికి జరిగే ప్రక్రియలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పి దీన్ని వెంటనే మీరు 29, 30 తేదీలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆ తీర్మానాన్ని మాకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. దీనికి కూడా మీరు ముందుకు రాకపోతే మీకోసం మేము పనిచేసే పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగించడానికి చేసే ప్రయత్నం అది అనవసరమేమో, మీకు అర్హత కూడా ఉండదేమో, అర్హత లేని వారికి ఈ ప్రయత్నం మేము చేస్తున్నామోనని భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం అయినా మీరు ఫాలో అవుతారని, గత 2-3 నెలలుగా ఈ విషయంపై చర్చకు వచ్చినా చర్చకు రాని మీ అందరూ కూడా భవిష్యత్తులో బిల్లులు తీసుకోవడానికైనా పనికొస్తారని చెప్పి తెలియజేస్తున్నాను.